తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు సిద్దమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో 420 రోజులవుతున్న నేపథ్యంలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వనుంది. దీంతోనైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాయిలాగా ఉందని, ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు నిరసన తెలిపినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందుకే విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నామని ఆ పార్టీ వెల్లడించింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలుగా వస్తోంది. అయితే ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, జాతీయ నేతలందరూ కూడా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా చాలా హామీలు కూడా గుర్తించారు. ప్రధానంగా 420 హామీలు గుర్తించినారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ జనం చేతిలో 420గా మారినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ గానీ బీజేపీ ఆరోపణ చేస్తోంది. అయితే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఎక్కడ కూడా న్యాయం చేయలేకపోయింది. 6 గ్యారెంటీలో కేవలం 1-2 మాత్రమే హామీ నెరవేర్చి మిగతాయన్ని కూడా నామమాత్రంగానే మిగిల్చినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్యకాలంలో తరచుగా మీటింగ్ లో కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. రీసెంట్ గా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నేపథ్యంలో ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రధానంగా ఒక పిలుపు కూడా ఇచ్చింది. ఈ రోజు ఎక్కడైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గాంధీ విగ్రహాలు ఉన్నాయో ఆ గాంధీ విగ్రహాల దగ్గరికి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలి. అక్కడే వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముద్దు నిద్రలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చింది. హామీలు ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు కనుక ఖచ్చితంగా మహాత్మా గాంధీకి వినతి పత్రాలు ఇస్తూ మనందరం కూడా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరూ కూడా చెవులో పువ్వు పెట్టుకోవాలి, ఒక వినూత్న ప్రదర్శన నిర్వహించాలి అన్నటువంటి పార్టీ పిలుపు నేపథ్యంలో ఇప్పటికే చాలా జిల్లాల్లో కూడా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో కానీ ఇక ఏవి కూడా హామీ నెరవేర్చట్లేదు. ఉన్న హామీలు నెరవేర్చకపోగా పాత స్కీములు కూడా మొత్తం తీసేసినటువంటి పరిస్థితి ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల్లో చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని కూడా చెప్తోంది. కానీ ముఖ్యంగా తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయింది, అదేవిధంగా ఇట్లాంటి చాలా అంశాలు కూడా రైతు భరోసా ఇస్తానటువంటి 15,000 రూపాయలు కాకుండా 12,000 ఎలా ఇస్తారు, రైతు బంధు ఎగ్గొట్టారు, రైతు రుణమాఫీ ఏమైంది, ఇట్లా చాలా అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకనే ఈ రోజు ఆ పిలుపు నేపథ్యంలో బీఆర్ఎస్ మొత్తం కూడా శ్రేణులందరూ కూడా కథలు దొక్కుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జిల్లా హెడ్ క్వార్టర్లు కావచ్చు, ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గాంధీ విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా వినతి పత్రం ఇవ్వాలి. నిన్న మనం చూసాము సూర్యాపేటలో కూడా భారీ ఎత్తున రైతు దీక్ష కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేశామన్నట్టు కూడా నిర్వహించారు. అంతకంటే ముందు షాబాద్ లో కూడా రైతు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించడం ద్వారా ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఆ పాత్ర పోషించాలి అన్నటువంటి నిర్ణయానికి ఆ పార్టీ వచ్చింది. అందుకనే ఇప్పటికే తమకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలన్నటువంటి ప్లాన్ చేస్తుంది. మొన్న మనం చూసాం హైడ్రా ఇష్యూలో పెద్ద ఎత్తున ఒక 15 రోజుల దాకా ఆ ఇష్యూని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లేటువంటి సక్సెస్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత మూసి ప్రక్షాళన అంశం మీద కూడా ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టే విధంగా ఆ పార్టీ ఎత్తుగడతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇట్లా దశల వారీగా ఏ అవకాశం దొరికితే అవకాశాన్ని ముందుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఈ రోజుకు సరిగ్గా 420 రోజులు కనుక 420 రోజులు అయినందుకు మహాత్మునికి సాక్షిగా ఈ 420 చేసింది రాష్ట్ర ప్రజలందరినీ 420గా మార్చింది అన్నటువంటి విషయం మీద వాళ్ళు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకని ఈ రోజు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో ఈ కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. చూడాలి దీని మీద ప్రభుత్వం నుంచి కూడా మనం చూసాం జీర్ణించుకోలేకపోవడంతో ఒక కంపెనీకి సంబంధించినట్టు ఇనో వాళ్ళు చేస్తే దాని తర్వాత వీళ్ళు జెండుమామ అంటూ వీళ్ళు రకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు కాంగ్రెస్ అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. బట్ ఏదైనా కూడా చర్చల్లో ఉండాలి, జనంకి ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా నెరవేర్చాలి. అందుకని మేము జనం తరఫున ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఒక మెసేజ్ జనాల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో చేస్తోంది. కనుక దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎలా రియాక్ట్ అవుతారో కూడా మనం సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.
తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు సిద్దమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో 420 రోజులవుతున్న నేపథ్యంలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పిస్తూ గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వనుంది. దీంతోనైనా రేవంత్ సర్కార్ కళ్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాయిలాగా ఉందని, ప్రజల సమస్యలపై ఎన్నిసార్లు నిరసన తెలిపినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందుకే విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నామని ఆ పార్టీ వెల్లడించింది.